ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతుంది. ఇప్పటికే అనేక ప్రాజెక్టులు అక్కడ కొత్తగా ప్రారంభమవుతూ, శంకుస్థాపనలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో, తాజాగా 2 తెలుగు రాష్ట్రాల మధ్య మరో ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు అందుబాటులోకి రాబోతుంది. ఇది మన దేశంలోనే ఇప్పటివరకు ఎక్కడా కూడా నిర్మితం కానటువంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్‌ని ఈ 2 రాష్ట్రాల మధ్య నిర్మించబోతున్నారు. కృష్ణా నది పైన ఈ నిర్మాణం చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించి కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో, దీంతో మరొక అరుదైన అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చేజిక్కించుకున్నట్టుగా కనపడుతుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. దేశంలోనే తొలిసారిగా కేబుల్ బ్రిడ్జి నిర్మించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2 వరుసలతో కేబుల్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జిగా దీన్ని నిర్మిస్తున్నారు. నుంచి వాహనాలు, కింది నుంచి గాజు గ్లాసుతో ప్రకృతిని ఆస్వాదించేలా నిర్మాణం చేపట్టనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే తెలంగాణ నుంచి తిరుపతికి అక్షరాల 90 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. ఇది నిజంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళేటువంటి తెలంగాణ భక్తులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే తిరుపతికి ప్రయాణ సమయం, దూరం మరింత తగ్గుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. దేశంలోనే తొలిసారిగా ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్రం ముందుకు రావడం శుభ పరిణామం. 2 తెలుగు రాష్ట్రాల మధ్య దూరాన్ని తగ్గించేందుకు సరికొత్త ప్రయత్నం దీని ద్వారా చేయబోతోంది. కృష్ణానది పైన ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి రానుందన్నమాట. ఈ మేరకు భారీ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ ఆధీనంలోని స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ రీసెంట్గానే ఆమోదముద్ర కూడా వేసింది. 3 రోజుల కిందట, అంటే గత వారం ఢిల్లీలో భేటీ అయినటువంటి ఆ కమిటీ బ్రిడ్జ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టెంపుల్ టూరిజంలో భాగంగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం ముందుకు వచ్చినట్టుగా సమాచారం తెలుస్తుంది. కృష్ణానది అవతల తెలంగాణలోని మల్లేశ్వరం నుంచి ఇటు ఏపీలోని సంగమేశ్వరం పుణ్యక్షేత్రాలను కలుపుతూ ఈ 2 వరుసల కేబుల్ బ్రిడ్జ్ అందుబాటులోకి రానుంది. 3 ఏళ్ల కిందటే ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టవలసి ఉండగా సాంకేతిక కారణాల దృష్ట్యా పనులు పట్టాలెక్కలేదు. తాజాగా ఈ ప్రాజెక్టును నేషనల్ హైవేస్ ఒరిజినల్ జాబితాలోకి చేర్చారు. దీంతో ఈ ప్రాజెక్టు మరొకసారి తెరపైకి వచ్చింది. దాదాపు 800 మీటర్ల పొడవులో ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టనున్నారు. దీని నిర్మాణానికి 1062 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు అంచనాలు రూపొందించారు. 2 వరుసలతో కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టనున్నారు. కృష్ణానది పైన సోమశిల వద్ద మొదలై 2 వరుసలతో దీనిని నిర్మించనున్నారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు కేబుల్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జితో నిర్మిస్తున్నారు. ఈ మార్గం గుండా ప్రయాణించేవారు ప్రకృతి అందాలను వీక్షించేందుకు గాను గాజుతో కూడిన నడకదారిని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇలాంటి నిర్మాణం దేశంలో ఎక్కడా లేదని తెలుస్తుంది. తొలిసారిగా సోమశిల వద్దనే దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ కేబుల్ బ్రిడ్జ్ ఏర్పాటుతో తెలంగాణ నుంచి తిరుపతికి 90 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గుతుంది. ప్రస్తుత తెలంగాణ నుంచి తిరుపతి వెళ్ళవలసిన భక్తులు కర్నూలు మీదుగా వెళ్తున్నారు. కొల్లాపూర్ మీదుగా కృష్ణానదిని దాటేలా ఈ కేబుల్ బ్రిడ్జ్ అందుబాటులోకి రానుంది. దాదాపు కిలోమీటర్ ఉండే ఈ బ్రిడ్జ్ ద్వారా వెళ్తే 90 కిలోమీటర్ల మేర ప్రయాణ భారం తగ్గుతుంది. మరో 2-3 నెలల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. వీలైనంత త్వరగా ఈ పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని చూస్తుంది. 2029 ఎన్నికల కంటే ముందే దీనిని పూర్తి చేసి ప్రారంభించాలనేటువంటి ఒక లక్ష్యాన్ని కూడా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.